ఎన్నికల హామీల్లో భాగంగా 2004లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు ఫైల్ పైన సంతకం చేశారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పైన సంతకం చేశారు. అయితే మీరు ఎమ్మెల్సీ అయిన వెంటనే తీసుకునే నిర్ణయం ఏమంటారు? అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయం అయితేనేమి ఇతరత్ర విషయాల్లో ఎలాంటి త్వరితగతిని తీసుకుంటే మొదటి నిర్ణయం ఏది ఉంటుందంటారు? ముఖ్యంగా ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని ఒప్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టిస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీ నెక్స్ట్ డేనే రావడం అనేది సాధ్యం కాని పని కాబట్టి ఇది మా కంట్రోల్లో ఉంటుంది, మా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి 9 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఖచ్చితంగా స్టార్ట్ చేపిస్తాము. దాని నుంచి ఇంకా ముందుకెళ్తా ఉంటాం. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఏమైనా భవిష్యత్తులో వాళ్ళని ఏమైనా ప్రచారానికి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? సో ముఖ్యమంత్రి గారిని పిలిచే ఆలోచన ఏం లేదు, ఎందుకంటే ఇది చాలా చిన్న ఎలక్షను. వారు వచ్చి దీంట్లో ప్రచారం చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్గా పడదు. ఎందుకంటే నేనున్నాను, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా ఎంపీలు అందరు ఉన్నారు. మేము ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. వారి అవసరం ఇంత చిన్న ఎలక్షన్కి వారిని పిలిస్తే కూడా మేము చాలా చిన్నతనంగా ఉంటుంది. లోకేష్ గారితో ఒక 2-3 మీటింగ్లు పెట్టించాలని ఆలోచన ఉంది. ఎందుకంటే యువ నాయకుడు, వారితో ఒక కర్నూలులో ఒక మీటింగ్, కడపలో ఒక మీటింగ్, ఒక అనంతపూర్లో ఒక మీటింగ్, ముఖ్యంగా ఓటర్లనే పిలిపించి, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మాకు వస్తుంది కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టించి లోకేష్ గారిని పిలిపించి వాళ్ళ ద్వారా ఒక ఉపన్యాసం కూడా ఇప్పించాలని ఆలోచన అయితే ఉంది. మీరు సొంతంగా ఏదైనా కేంద్రం ఏర్పాటు చేసి ఎన్రోల్మెంట్స్ ఏమైనా చేశారా? మామూలుగా అన్ని జిల్లాలలో ఏమన్నా మీరు ఎన్రోల్మెంట్కు మేము చాలా పకడ్బందీగా చేసినాం. యాక్చువల్గా చాలా హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం టీవీల్లో, లోకల్ టీవీల్లో. నేను సొంతంగా తయారు చేసి ఎన్రోల్ చేయించుకోండి, మన భవిష్యత్తు ఈ ఎలక్షన్ మీద ఆధారపడింది, గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాలి, ఈ ఎలక్షన్లో పాలు పంచుకోవాలని చెప్పడం జరిగింది. అందుకనే 2,40,000 ఓట్లు దగ్గర ఇప్పుడు ఎన్రోల్ అయినాయి. ఇంకా రేపు ఎల్లుండికి మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. దగ్గర మీరు 2,50,000 ఓట్ల దాకా రావచ్చు. యాక్చువల్లీ వేరే కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే మా కాన్స్టిట్యున్సీలు దగ్గర 1,00,000 ఓట్లు ఎక్కువగా ఎన్రోల్ అయినాయి. అది ప్యూర్లీ మా ప్రచారాన్ని బట్టి. నాకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 30,000-35,000 ఓట్లు వాలంటీర్గా ప్రజలు ఎన్రోల్ చేసుకున్నారు. నాకే ఫోన్లు చేసినారు, అంకుల్ మీకు టికెట్ వచ్చింటే చెప్పండి, మేము ఎన్రోల్ చేసుకుంటాం సార్. మా కస్టమర్లు, మా బంధువుల పిల్లలు, సార్ మీకేనా టికెట్ కన్ఫర్మ్ అయిందా, మేము ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు దగ్గర 30,000-35,000 ఓట్లు ఎక్స్ట్రా ఓట్లు ఎన్రోల్ అయినాయి వాలంటీర్గా. ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉంటుంది? ముఖ్యంగా మీ శ్రీమతి గారి యొక్క పాత్ర ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. ఆమెకు చాలా కర్నూలులో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కర్నూలు టౌన్ వరకు ఆమె అన్ని రకాలుగా ఆమె ప్రచారం చేస్తుంది. అంటే ఇప్పుడు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం, అంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? డెఫినెట్గా కొంచెం ప్రభావం అయితే ఉంటుంది. మా కంపెనీకి అయితే ఆ సమస్య లేదు. మొదటి నుంచి కూడా నేను 90-95% వైట్ మనీనే, చెక్కుల ద్వారానే బిజినెస్ చేసిన. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కూడా ఇంత సంతోషంగా ఉన్నాను, దాన్ని స్వాగతిస్తున్నానంటే నా ఎథిక్సే కారణం దానికి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు 55 కోట్లు టర్నోవర్ చేసుకుంటూ దానికి సంబంధించిన పర్ఫెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ మా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టుకుంటున్నాం కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేదు. రియల్ ఎస్టేట్ కొంత ఇబ్బంది జరగడం తథ్యము, కానీ అది చాలా టెంపరీ. ఒక 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో ఉంటుంది. కొంత ప్లాట్ల బిజినెస్కి ఇబ్బంది జరగడం కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగము, పర్టికులర్లీ హౌసింగ్ ఇండస్ట్రీ బ్రహ్మాండమైన భూమి వస్తుంది ఒక 5-6 నెలల తర్వాత. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు హౌసింగ్ లోన్కు 6%, 6.5% అయినాయి అనుకోండి. సో ఎంత భూమి వస్తుందంటే మనం ఊహించని భూమి వస్తుంది రియల్ ఎస్టేట్, పర్టికులర్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి. ఇది చాలా మంచి పరిణామం. ఒక 15 రోజులు 20 రోజులు కష్టాలు పడినంత మాత్రాన మనం ఏదో ఊహించుకొని ఏమేమో బాధలు పడాల్సిన పంటేది. ఎందుకంటే ఈ కష్టాలు మామూలే. రైతులు కూడా పంట వేసుకుంటే ఒక సంవత్సరం పంట. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.